నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురంలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్లోని విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి అక్కడ చదువుతున్న విద్యార్థులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ప్లేకార్డులతో తమ నిరసన తెలిపారు. అనంతరం నెల్లూరు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ వింగ్ నాయకులు తౌఫిక్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా కనీసం కాలేజీలో మంచినీటి సౌకర్యం లేదని, మరుగుదొడ్లు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయని తెలిపారు. అక్కడున్న తరగతి గదుల్లో రాత్రి సమయాల్లో ఆకతాయిలు చేరి మాదక ద్రవ్యాలు సేవిస్తున్నారని, ఉదయం చూస్తే క్లాస్ రూంలో మద్యం బాటిళ్లు, సిగరెట్లు దర్శనమిస్తున్నాయని తెలిపారు. దశాబ్దాలుగా ఉన్న ఈ ప్రభుత్వ కళాశాలకు ఇప్పటికీ కనీసం కాంపౌండ్ వాల్ లేకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలకు అది అడ్డాగా మారిందన్నారు. అధికారులు, పాలకులు ఇప్పటికైనా ఈ కళాశాలపై దృష్టి పెట్టి విద్యార్థులకు తగిన సౌకర్యాలు కల్పించాలని, లేదంటే కాలేజీ బయట ఉన్న రహదారులపై బైఠాయిస్తామని హెచ్చరించారు విద్యార్థి సంఘాల నాయకులు. నా పేరు ఎండి తౌఫిక్. నేను వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగ నెల్లూరు నగర అధ్యక్షుడిని. ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, మా ఒక నెల్లూరు నగరంలో ఉన్న వెంకటేశ్వరం పాలిటెక్నిక్ కాలేజీలో విద్యార్థులు వాడే నీళ్లు కావచ్చు, వాళ్ళు తినే భోజనం కావచ్చు, ఇవి ఏవి సరైన పద్ధతిలో లేని కారణం వల్ల, ఆ ఒక నీళ్లు మంచి నీళ్లు లేని దానివల్ల ఆ ఒక నీళ్లతో వాళ్ళు స్నానం చేసినా, ఆ ఒక నీళ్లు వాడినా వాళ్ళకి ర్యాషెస్, గజ్జిలు రావడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మా నాన్నను వదిలేసి ఎన్నో వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్న విద్యార్థులకి సరైన ఆహారం లేని దానివల్ల వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. ఈ యొక్క ఇబ్బందులన్నీ, ఈ యొక్క సమస్యలన్నీ కలెక్టర్ గారికి కావచ్చు, కమిషనర్ గారికి కావచ్చు, అదే వార్డులో ఉన్న మేయర్ గారికి కావచ్చు, వెంకటేశ్వరం పాలిటెక్నిక్ కాలేజీలో ఉన్న వార్డులోనే మేయర్ గారు ఉన్నారు, ఈ యొక్క ప్రభుత్వం నిర్ణయించిన మేయర్ గారు ఉన్నారు. ఆ యొక్క మేయర్ గారు కావచ్చు ఎవ్వరూ పట్టించుకున్న దాఖనాలు లేవు. ఇదే ప్రభుత్వానికి పార్కులు కట్టడానికి కావచ్చు, ఇంకో వేరే ఏ దానికని సమయం ఉంది, డబ్బు ఉంది, కానీ ఈ ఒక విద్యార్థుల పట్ల పని చేయడానికి కావచ్చు, వాళ్ళ సమస్యల్ని తీర్చడానికి ఒక్క క్షణం కూడా తీరికలేదని చెప్పి, ఇది సమస్య గత 2-3 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఇదే వాటర్ అయితే రావడం జరుగుతుంది. అదే సమయంలో ఆ విద్యార్థులు 700 మంది విద్యార్థులు కాలేజ్ మొత్తం ఉంటే, ఆ ఒక హాస్టల్లో 100 మంది విద్యార్థులు అయితే ఉన్నారు. ఆ ఒక హాస్టల్లో వాష్రూమ్స్ దగ్గర నుంచి ఏ ఒక్కటి కూడా సరైన పద్ధతిలో లేదు. అదే సమయంలో ఆ ఒక హాస్టల్లో మేనేజ్మెంట్ కూడా ఒక్క మేనేజ్మెంట్ కూడా లేని పరిస్థితి. ఇదే విజ్ఞత పత్రము చాలాసార్లు ఇచ్చున్నాం, కానీ ఏ రోజు కూడా వామపక్షాలు కూడా ఇదే సమస్యల మీద ఇచ్చారు, కానీ ఏ రోజు కూడా పట్టించుకునే దాఖనాలు అయితే లేవు. కానీ మీరు ఇదే విధంగా ఉంటాం, మేము విద్యార్థుల్ని పట్టించుకోము, విద్యార్థులు ఎట్టైనా మాకు అవసరం లేదంటే, అదే విద్యార్థుల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అదే పార్టీలో ఉన్న స్టూడెంట్ వింగ్ ప్రతి ఒక్క విద్యార్థులకి ఏ సమస్య ఉన్నా మేము ఉన్నామని చెప్పి, రాబోయే రోజుల్లో అదే కాలేజ్ బయట అది ఒక హైవే దగ్గర ఉంది, ఆ హైవే ఆపే కార్యక్రమాలు కూడా మేము చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు చూస్తున్నది టైమ్ లైన్ తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.